నిజంగా ఢిల్లీ స్క్వేరే సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. హీరో నిజంగా నాకు ఇలాంటి సినిమా డెబ్యూట్ ఏదైనా పెద్ద హీరో కొడుక్కి వాళ్ళకి గాని పడితే ఈ సినిమాతో 100 సినిమాలు వస్తాయి ఛాన్స్. ఆ యాక్టింగ్ గాని ఆ మాడ్యులేషన్ గాని అరే మార్కస్ అనే డైలాగ్ అబ్బా మొత్తం నవ్వుకుంటే ఉన్నానన్న. నిజం చెప్తున్నా, అమ్మతోడు ఒట్టే చెప్తున్నా, మీ అందరూ చూడండి కడుపుప్ప నవ్వుకుని బయటకు వస్తారు. సినిమా మాత్రం అదిరిపోయింది. అలాగే హీరోయిన్ ఉప్మా ఎలా అయితే మనం తినేస్తాం అసలు ఏం మిగిల్చకుండా అనుపమని కూడా హీరో అలాగే బాగా తినేసాడు. సూపర్ గా అనుపమ ఆ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఈ సినిమాలో కామెడీ ఉంటది, కడుపుప్ప నవ్వుకోవచ్చు. నిజంగా రామ్ మిరియాల నార్మల్ గా గొంతు నొప్పి వస్తే మిరియాలు వేసుకుంటాం, ఈ రామ్ మిరియాల నిజంగా నాకు గొంతు నొప్పి వచ్చింది అరిచి అరిచి. పాటలు ఇరక్కొట్టేశాడు అసలు. నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు ఫైల్స్ అనే ఒక చిన్న కామెడీ సెగ్మెంట్ నుంచి సూపర్ గా తీసుకెళ్లారు. మన డీజే స్టార్టింగ్ ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు సూపర్ 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 డూపర్ హిట్. రేటింగ్ అయితే మాత్రం 5కి 5 వేస్తాను నేనైతే. ఇలాంటి సినిమా ఎలా ఒక డెబ్యూట్ కొడుక్కి, ఒక హీరో పెద్ద కొడుక్కి పడితే 100 సినిమాలు వస్తాయి. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూడండి, నచ్చపోతే వచ్చి నన్ను కొట్టండి. నా పేరు ఆదిత్య రెడ్డి, నా అడ్రస్ కూడా ఇస్తాను. నిజంగా చెప్తున్నా, నాకైతే సూపర్ గా ఉంది సినిమా. రొమాన్స్ నువ్వు అమ్మాయిగా అడగకూడదు కానీ రొమాన్స్ మాత్రం అదిరిపోయింది. విప్లవ్ సీన్లు అయితే మాత్రం నా పూతో నా భవిష్యత్తు. మళ్ళా ఈ హీరోయిన్ ఏ హీరో అంత రొమాన్స్ చేయలేడు, అలా అంత చేస్తాడు అనమాట మనోడు. ఆ రొమాన్స్ చేయడం వల్లే ఈ కథలో మనం బాగా అంటే బాగా దగ్గరగా ఫీల్ అవ్వగలం. ఆ రొమాన్స్ అనేది నిజంగా సూపర్ ఉంది. నేను దేవుడా నాకు ఇలాంటి సినిమాలో ఒక హీరోగా ఛాన్స్ ఇవ్వు అని నేనైతే ఫీల్ అవుతున్నా. నిజంగా నాకు ఏడుపు వచ్చింది. అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చావు, ఇలాంటి సినిమాలో కదా మనకు పడాలి. ప్రతి క్యారెక్టర్ చేసిన చిన్న క్యారెక్టర్ వెనక పాసింగ్ అయ్యే అబ్బాయి దగ్గర ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పేరైతే వస్తది. చెప్తున్నా కదా, ఈ సినిమా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. కానీ కామెడీ ఈచ్ హిలేరియస్ లైన్ అవి కామెడీనే రిజిస్టర్ అవుతుంది, వేరేవన్నీ చిన్న చిన్న ఎలిమెంట్స్. అంటే మధ్యలో మనకి రాధిక సీన్ రీ ఎంట్రీ వచ్చింది. అది చాలా సర్ప్రైజ్ యాక్చువల్లీ. రాధిక ఎంట్రీ వాజ్ రియలీ ద హైలైట్. ఐ వుడ్ సే ట్విస్ట్ అనుకోవచ్చు సినిమాలో. ఆమె కూడా చాలా బాగుంది అసలు. యూనో నేహా శెట్టి కమింగ్ బ్యాక్ ఈస్ ఆసమ్ అండ్ షీ ప్లేస్ అ వెరీ స్మాల్ రోల్ ఇన్ ఇట్, బట్ చాలా ఎమోషనల్ గా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే 100% ఐ థింక్ ఇట్ విల్ రన్. ఇట్స్ నాట్ జస్ట్ వీకెండ్ అనే కాదు, అందరూ కాలేజ్ కిడ్స్ ఇంకా అయిపోతాయి కదా ఎగ్జామ్స్. I guess I would say it's definitely a big blockbuster for this. Summer has started. Hero heroine మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంది? చాలా బాగుంది. బట్ ఇట్స్ కామెడీ అండి, మోస్ట్లీ కామెడీ. నవ్వుకుంటూ ఉంటాము. ఇంకా వేరే ఎలిమెంట్స్ అన్నీ అసలు పోతాయి. అంటే ఈ ఎలిమెంట్ లో పాటలు నాకు పెద్ద రిజిస్టర్ అవ్వలేదు, ఒక ట్రెండ్ తప్పితే. ఎమోషన్స్ అండ్ ఆల్ వెరీ నైస్. బట్ సిద్ధు రూల్డ్ ఇట్. అనుపమ ఇస్ ఏ సర్ప్రైజ్. ఏ మూవీ చూసావు? ఇప్పుడే డీజే టిల్లు స్క్వేర్ మామూలు లేదు అన్న. నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు 100% రాధికవి. మీరంతా అక్కడెక్కడో నుంచి టెలిస్కోప్ వేసుకొని చూస్తారు. టిల్లు కానీ లప్పగాలు ఎక్కడ దొరుకుతారండి? నిజంగా టిల్లుని చూసి లప్పగాలు ఎక్కడ దొరుకుతారు? నిజంగా మామూలు ప్రతిసారి మోసపోతావు ఎందుకు బ్రో నువ్వు? నాకు అర్థం కాదు. మస్తుంది, నాకైతే బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత మ్యాడ్ సినిమా చూసిన తర్వాత అంతలా ఈ సినిమా నవ్వుకోలే నేను. ఈ సినిమా ఫుల్ థియేటర్లో మామూలు బాగా ఉండదు, ఫుల్ నవ్వుకోవచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్రో. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఇద్దరి రాధిక రీఎంట్రీ ఇచ్చిందంట సినిమాలో, ఎలా ఉంది? ఇచ్చింది రీఎంట్రీ, మామూలు కావడం ఉండదు. మళ్ళీ సేమ్ ఎమోషనల్ డ్రామా, మామూలు డ్రామా కాదు. మీరంతా ఒక జాతికి చెందిన పక్షులు, వాళ్ళు మోసం చేయడానికి రెడీగా ఉంటారు. మాలాంటి లప్పగాలు ఎక్కడ దొరుకుతాయని. నిజంగా అన్న యాక్టింగ్ మామూలు లేదు, నాకైతే బాగా నచ్చింది బ్రో. మస్తు మామూలు యాక్టింగ్ లేదు, ఫుల్ ఫన్. ఒక డైలాగ్స్ తోనే నవ్వించవచ్చు ఇంత అని చెప్పేసి అర్థమైంది. రాధిక అది మస్తు ఉంది. సాంగ్స్ అయితే హైలైట్ ఉంది, చాలా బాగుంది. మామూలు ఉండదు, నువ్వు చూడు సినిమా మామూలు ఉండదు. లిప్ లాక్లే అనుపమ. ఏంది అనుపమ నువ్వు లిప్ లాక్లు పెట్టేస్తావా? మాలాంటి ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ఏమైపోవాలి? అనుపమ అసలు అంత డైహార్డ్ ఫ్యాన్స్ ఏడిపిస్తావో చెప్పు? లిప్ లాకులు, హగ్గులు, మీద పడుకోవడాలు ఏంది అనుపమ? అది మామూలు లేదు, నాకైతే బాగా నచ్చింది.
రాధికట్టు అని అనుపమకి ఇవ్వచ్చు అంటున్నారు, నిజమేనా? రాధికట్టు 100% ఇవ్వచ్చు, 100%. అనుపమ కూడా అందరినీ జాతికి చెందిన ఉక్ష ఆమె, మామూలు కాదు, రాధిక జాతికి చెందిన ఆమె. రాధికట్టు